అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః. ఓం ఉత్తరాయ నమః. దేవతలను అసురుల వలన కలిగిన బాధల నుండి కాపాడినవాడు. ఓం గోపతయే నమః. మంత్ర బ్రాహ్మణ రూపములై ఛందోమయములుగను వాక్య రూపములుగను ఉన్న సమస్త వేదవాక్కులకు నిర్వాహకుడైనందున ఆ స్వామి గోపతి అనబడుచున్నాడు. ఓం గోప్త్రే నమః. కేవలము వేదములకే కాక సర్వ విద్యలకు కూడా రక్షకుడు. ఓం జ్ఞానగమ్యాయ నమః. పరవిద్యలు అనబడు బ్రహ్మోపాసనములచే తెలియదగినవాడు. సమాధి అనబడు యోగ పరిపాక దశయందు తెలియబడువాడు అని కూడా అర్థము. పరివాజిముఖం ధ్యాయేత్ అథవాగీశ్వరం ప్రభుం అని ప్రమాణము చూపబడినందున వాగీశ్వరుడైన హయగ్రీవమూర్తికి ఈ నామములు సంబంధించినవి. శ్రద్ధాళువులైన విద్యార్థులచే ఈ నామములు ధ్యానింపబడవలసినవి. ఓం పురాతనాయ నమః. ఇట్లు సర్వ వేద విద్యలను దేవతలకు ఉపదేశించుట ఈ చతుర్యుగములలోనే కాదు, అనాది ప్రతి కల్పమున కూడా ఆయన విద్యా ప్రవర్తకుడే అని పురాతన శబ్దము తెలుపును. ఓం శరీరభూతభృతే నమః. తనకు శరీరముకు ప్రకృతి మొదలు భూమి వరకు గల 24 తత్వములను దర్శించినవాడు కనుక శరీరభూతభృత్ అనబడుచున్నాడు. ఓం భోక్త్రే నమః. విద్యాధిదేవతయగు ఆ హయగ్రీవమూర్తియే యజ్ఞాదులు ఇచ్చు హవ్యములను శ్రాద్ధాదులలో ఇచ్చు కవ్యములను భుజించువాడు భోక్త అనబడుచున్నాడు. యజ్ఞాదులలో ఇచ్చినవి హవ్యములు, శ్రాద్ధాదులలో ఇచ్చినవి కవ్యములు. ఓం కపీంద్రాయ నమః. ఈ విధముగా హయగ్రీవాద్యావతారములను పొందిన పరమాత్మే తన దివ్య స్వరూపమునకు పూర్తిగా విజాతీయమనదగిన మనుష్య రూపమును రామావతారమున స్వీకరించి తన వలె తన దాసులైన దేవతలు కూడా వానర రూపముగా జన్మించగా వారికి అధిపతి అయినవాడు. ఓం భూరి దక్షిణాయ నమః. శ్రీరామచంద్రమూర్తియే లోకమునకు ఆచార్యత్వము వహించుటకై పలు అశ్వమేధాదులను చేసి యజమానుడై ఋత్విక్కులకు ప్రజలకును బహుళముగా దక్షిణలు ప్రసాదించినవాడు. జై శ్రీమన్నారాయణ.